Namaste, welcome to NMMS classes conducted by TSET. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సౌకర్యార్థం TSET ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్లాసెస్కి మీ అందరికీ స్వాగతం. NMMS ఎగ్జామినేషన్లో మొత్తం 180 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. 180 నిమిషాలు ఇవ్వబడతాయి. అందులో 90 మార్కులు అనేటువంటిది అర్థమెటికల్ రీజనింగ్, అలానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సుమారు 50 రకాల ప్రశ్నలు వస్తాయి. ఇందులో మనకు ఎనాలజీ, క్లాసిఫికేషన్, అర్థమెటికల్ రీజనింగ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, వర్డ్ సిరీస్, ఇలా సుమారు 26 రకాలైన ప్రశ్నలు వస్తాయి. వీటిలో వెర్బల్, నాన్ వెర్బల్ అనే అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ అర్థమెటికల్ రీజనింగ్ అనేటువంటిది మీరు నేర్చుకునేటువంటి అంశాలపైన ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి విద్యార్థులు వీటిని సులభంగా చేసే అవకాశం ఉంటుంది. కానీ రీజనింగ్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఇచ్చే ప్రశ్నలు నేరుగా సూత్రాల మీద ఆధారపడి కానీ, ఫార్ములాల మీద ఆధారపడి కానీ, లేదా కాన్సెప్ట్ మీద ఆధారపడి కానీ నేరుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎస్పెషల్లీ ఈ ఏరియాలో, అర్థమెటికల్ రీజనింగ్ ఏరియాలో రీజనింగ్ పార్టు ఎనలిటికల్ థింకింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. వాటిని ఎలా సమాధానాన్ని గుర్తించాలి అనేటువంటి అంశాన్ని ఈ శీర్షికలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్గా చూద్దాం. ఇఫ్ యూ రైట్ డౌన్ ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 100, దెన్ హౌ మెనీ టైమ్స్ డూ యూ రైట్ 3? ఇది మనకు అడిగిన ప్రశ్న. మీరు 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి సంఖ్యలను రాస్తే 3ని ఎన్నిసార్లు ఉపయోగిస్తారు? ఇది అడిగిన ప్రశ్న. జనరల్గా క్విజ్ కాంపిటీషన్లో కూడా ఇటువంటి అడుగుతూ ఉంటాడు కదా. సో ఇలాంటి వాటిని పార్టిసిపేట్ చేసేవాడు సులభంగా చెప్పేస్తాడు దీని ఆన్సర్ని. యాక్చువల్గా ఏమవుతుంది, 1 to 100లో ఫస్ట్ 1 to 9 అనేటువంటి 1 డిజిట్ నెంబర్స్ అవుతాయి. 10 to 19 అనేటువంటి 2 డిజిట్ నెంబర్స్ అంటే. ముందు 1 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 1 to 9లో 3 1 టైం వస్తుంది, అంతేనా? 1 to 9లో 3 అనేటువంటి 1 టైం వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు తీసుకునేప్పుడు 10 to తీసుకున్నాం. 10, 11, 12, 13. 13లో 3 ఉంది, 13లో 3 ఉంది, 23లో 3 ఉంది, 43లో ఉంది, 53, 63, 73, 83, 93, వీటన్నిటిలో కూడా 3లు ఉన్నాయి, అంతేనా? చూడండి, 13, 23, 33, 43, 53, 63, 73, 83, 93. 13లో 3, 1, 2, ఇక్కడ 2 2s వచ్చినాయి, 3s వచ్చాయి. 4, 5, 6, 7, 8, 9, 10. అంటే ఈ వీటిలో వచ్చినవి 10 వచ్చాయి, ఓకేనా? అలానే 30, 31, 32, 33 ఆల్రెడీ రాసేసాం. 34, 35, 36, 37, 38, 39. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చాయి. అంటే మనకు 1, 10, 9 టోటల్గా ఎన్ని అయినాయి? 20, అంతేనా? 20 వచ్చాయి. కాబట్టి మనకు ఎన్ని 3s వచ్చినాయి అనేటువంటిది క్లియర్గా మనం చూస్తే మనకు వచ్చినటువంటి ఎన్ని వచ్చినాయి? 20 వచ్చాయి. మరొకసారి చెక్ చేద్దాం కరెక్టా కాదనేటువంటి. 1 to 9లో 3 ఒకసారి వస్తుంది, 1 టైం. అలాగే 13, 23, 33, 43, 53, 63, 73, 83, 93. ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అయితే ఇక్కడ 33లో 3 ఇంకోసారి వచ్చింది కాబట్టి 10. టోటల్గా 10 వచ్చినాయి, కరెక్ట్? ఓకే, ఇప్పుడు మనం ఈ నెంబర్స్లో మిగతా వాటిలో చూసుకుంటే 30లో 3 వస్తుంది. 30, 31, 32, 33 ఆల్రెడీ రాసాం కాబట్టి పక్కన పెడదాం. 34, 35, 36,
37, 38, 39. సో ఇంతవరకు 3లో వస్తాయి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 9 వచ్చాయి. అంటే మనకు వచ్చినటువంటిది 9, 1 + 10, 11, 11 + 9, 20. అంటే ఆన్సరు 20 అని చెప్పచ్చు. క్లియర్? ఈ రకంగా మనకు క్వశ్చన్ అనేటువంటిది అడుగుతూ ఉంటాడు. అది 1s ఎన్ని వస్తాయి, 2లు ఎన్ని వస్తాయి, 3లు ఎన్ని వస్తాయి, 4లు ఎన్ని వస్తాయి, 5లు ఎన్ని వస్తాయి అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. కాస్త జాగ్రత్తగా వీటిని ఫాలో అప్ అయ్యి ప్రాక్టీస్ చేయండి. క్లియర్? ఓకే. నౌ సెకండ్ క్వశ్చన్. ఏ టైలర్ హ్యాడ్ ఎ నెంబర్ ఆఫ్ షర్ట్ పీసెస్ టు కట్ ఫ్రమ్ ఎ రోల్ ఆఫ్ ఫ్యాబ్రిక్. He cut each roll of equal length into 10 pieces. He cut at the rate of 45 cuts a minute. How many rolls would be cut in 24 minutes? ఒక టైలర్ ఉన్నాడు, ఆయనకి ఒక క్లాత్ ఇచ్చారు, రోల్స్ క్లాత్స్ ఇచ్చారు, ఫ్యాబ్రిక్ క్లాత్, బట్టల క్లాత్. He cut each roll of equal length into 10 pieces. ప్రతి రోల్ని సమానమైనటువంటి లెంత్ ఉండేటట్టుగా 10 పీసెస్ కట్ చేస్తున్నాడు. He cut at the rate of 45 cuts a minute. అతను ఒక నిమిషానికి 45 కట్స్ చేస్తాడు. అలా చేస్తే హౌ మెనీ రోల్స్ వుడ్ బి కట్ ఇన్ 24 minutes? ఆయన యొక్క కట్ చేసే వేగం ఎంత? 45 నిమిషాలు. నిమిషానికి 45 కట్స్ చేస్తాడు. ఒక రోల్ని ఎన్ని కట్ చేస్తారు? 10. అంటే క్లియర్గా మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. ఒక రోల్ని 10 పీసెస్గా కట్ చేస్తే 45 కట్స్ చేశాడు అంటే 4.5 రోల్స్ అనమాట. 4.5 రోల్స్ని కట్ చేస్తాడు. ఎంత? ఒక నిమిషంలో 4.5 రోల్స్ ఒక నిమిషంలో కట్ చేస్తాడు. అంతేనా? మరి ఎన్ని నిమిషాలు ఇచ్చాడు ఇక్కడ? 24 నిమిషాలు ఇచ్చాడు. ఇక్కడ మీకు అర్థమైందా? ఒక రోల్ని 10 పీసెస్గా కట్ చేస్తాడు. ఆయన కట్ చేసేటువంటి స్పీడ్ ఎంత? ఒక నిమిషానికి 1 మినిట్కి 45 కట్ చేస్తాడు. 45 కట్ చేస్తున్నాడు అంటే అర్థము, మనము ఈచ్గా మనకి ఒక రోల్కి ఎన్ని ఉంటే ఎన్ని కట్స్ వస్తాయి? 10 కట్స్, 10 పీసెస్ కట్ చేస్తారు కదా, 10 పీసెస్ కట్ చేస్తారు. అయితే ఇక్కడ మీకు 10, అక్కడ మీకు 10 పీసెస్ కట్. ఇక్కడ కొద్దిగా చిన్న లాజిక్ ఉంది. జనరల్గా మీరు ఏం చేస్తారు? మీరు చేసే పని 45/10 అంటారు, 4.5 అని చేసిస్తారు. కానీ 9 కట్స్ చేశారనుకోండి, ఇప్పుడు 1 కట్ చేస్తే 2 పీసెస్ వస్తాయి కదా, 2 కట్స్ చేస్తే 3 పీసెస్ వస్తాయి. అంటే 10 పీసెస్ రావాలంటే ఎన్ని కట్స్ యూజ్ చేయాలి? వాడు 9 కట్స్ యూజ్ చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ 9th కట్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 పీసెస్ అవుతాయి. అంటే ఆయన ఒక రోల్ ఎన్ని కట్స్ చేసి 10 పీసెస్ తీసుకొస్తాడు? 9 కట్స్ చేస్తాడు. కరెక్ట్? 9 కట్స్ చేస్తే 10 పీసెస్ వస్తాయి రోల్లో. కరెక్ట్? అంటే 45 కట్స్ మినిట్స్ అన్నాడు. 45 కట్స్ అనుకంటే ఏమొస్తాయి మనకు? 5 రోల్స్ అని ఉంటాయి. 5 రోల్స్ అంటే 45/9 అంటే 5 రోల్స్. ఒక మినిట్కి ఎన్ని రోల్స్ కట్ చేస్తాడు ఆయన? 5 రోల్స్ కట్ చేస్తాడు. ఎన్ని మినిట్స్ అడిగాడు? 24 మినిట్స్ ఇచ్చాడు. 24 మినిట్స్కి ఎన్ని కట్స్, ఎన్ని రోల్స్ కట్ చేస్తాడంటే 24 × 5 120. మనకు 120 రోల్స్ కట్ చేస్తాడు అనేటువంటి దాన్ని. ఓకే, సో ఇప్పుడు మనం అర్థమైందా క్లియర్గా? ఇందులో మోస్ట్లీ మనం చేసేటటువంటి తప్పు ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అబ్జర్వ్ కాంటే చూడండి, ఒక క్లాత్ తీసుకున్నారు. ఇది ఈ క్లాత్ని 9 కట్స్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 కట్స్ చేశాను. కౌంట్ చేయండి నెంబర్స్, ఎన్ని పీసెస్ వస్తాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయా? 10 పీసెస్ వచ్చాయి లేదా? ఈ 10 పీసెస్ చేయడానికి ఎన్ని కట్స్ చేసాం మనం? 9 కట్స్ చేసాం. ఎన్ని కట్స్ టోటల్గా చేస్తారు ఒక నిమిషంలో? 45 కట్ చేస్తారు. అంటే 45/9 5 అంటే 5 రోల్స్ అవుతాయి. ఇక్కడ స్టూడెంట్ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
10తో డివైడ్ చేసి 4.5 చేసి దాన్ని మల్టిప్లై చేస్తారు. అలా కొన్ని సందర్భాల్లో తప్పు చేసేటువంటి అక్కడ 108 రోల్స్ కూడా అక్కడ చూడండి. 24 × 4.5 వేశారనుకోండి, 24 అంటే 24 4 96 12 108 వస్తుంది. సో అక్కడ మనం మిస్టేక్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఉంది అక్కడ. సో మీరు ఏమనుకుంటారు ఎగ్జామినేషన్లో, ఓకే నాకు ఆన్సర్ వచ్చింది కాబట్టి నేను చేసింది కరెక్ట్ అనుకుంటాం. కానీ వాస్తవానికి అందుకనే దీన్ని మనం అర్థమెటికల్ రీజనింగ్ అన్నాం. ఓకే, నా ఇంకొక క్వశ్చన్ చూద్దాం. టుడేస్ వరుణ్స్ బర్త్డే. 1 year from today he will be twice as old as he was 12 years ago. How old is Varun's today? ఇది మన క్వశ్చన్. టుడే ఈజ్ వరుణ్స్ బర్త్డే. ఈరోజు వరుణ్ యొక్క పుట్టినరోజు. 1 year from today he will be twice as old as he was 12 years ago. 12 years క్రితము ఎంత ఉన్నాడో అంటే 1 year తర్వాత, 1 year from today he will be twice as old he was 12 years ago. How old is Varun's today? ఇది మనకు అడిగినటువంటి. క్లియర్? ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం ఎలా చేస్తామనేటువంటిది. వరుణ్స్ బర్త్డే ఇచ్చాడు, బాగానే ఉంది. 1 year from today he will be twice as he was 12 years ago. అంటే ఇప్పుడు అతని యొక్క వరుణ్స్ యొక్క బర్త్డేని మనం ఎక్స్ అనుకుందాం. హౌ ఓల్డ్ ఈజ్ వరుణ్స్ టుడే అంటే మన ఎక్స్ మనం తీసుకుందాం. వరుణ్స్ ఏజ్ ఈజ్ ఎక్స్. 12 years ago అన్నాడు, ఎక్స్ మైనస్ 12. అప్పుడు ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 1 year from today he will be twice as old he was, twice of it అన్నాడు. అంటే 1 year ago మేము తీసుకున్నాడు, ఆఫ్టర్ 1 year అంటే ట్వైస్ ఆఫ్ ఇట్. అప్పుడు ట్వైస్ ఆఫ్ ఇట్ అనేది మనకి ఏమొస్తుంది, మనకి అబ్జర్వ్ చేయండి. 1 year from today he will be twice as old he was, twice of it, 2 times of x, correct? 2 times of x minus 12. 1 year from today, okay, is equal to x ఇచ్చాడు. అంటే మనకి ఏమొస్తుంది, మనకు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 2x మైనస్ 24, 1 year ago అన్నాడు కాబట్టి 1 year after అంటే -1 వేద్దాం, ఈక్వల్ టు x. 2x minus 24 minus 1 is equal to x. 2x minus 1, 2x minus x is equal to 24 minus 1, minus 24 minus 1, 25. 2x minus x is equal to x, x is equal to 20. అంటే మనకు ఆయనకి 25 years ఏజ్ ఉందని క్లియర్గా తెలిసిపోతుంది. కరెక్ట్? ఓకే. సో ఈ రకంగా మనం క్వశ్చన్ని ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా ఫర్ అన్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్స్ అపియర్స్ ఈజ్ 10,500, passed in 3 subjects only 1498, passed in only 1 subject 835, failed in maths only 275, failed in chemistry only 147, passed in all the 5 subjects 5685, passed in 2 subjects only 1250, failed in English only 78, failed in physics only 149, failed in biology only is 221. How many candidates passed in at least 4 subjects? At least 4 subjects. అక్కడ మనకి at least, at most అనే 2 పదాలు వాడతారు. at least అంటే దానికి less than or equal to, at least అంటారు. at least అని తీసుకో, అంతకన్నా ఎక్కువ, సారీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, at least అంటారు. at most అంటే అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అది
అంటే అంతకంటే మనం ఎక్కువ ఉండకూడదు అంటే ఇప్పుడు అట్మోస్ట్ 4 సబ్జెక్ట్స్ అంటే 4 అంతకన్నా తక్కువ, అట్లీస్ట్ అంటే 4 అంతకన్నా ఎక్కువ. హౌ మెనీ క్యాండిడేట్స్ పాస్ అంటే అట్లీస్ట్ 4 సబ్జెక్ట్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో మనం ఇప్పుడు అడుగుతున్నది ఎంతమంది చేశాడు, క్యాండిడేట్స్ చెప్పి 10,500 విడిచిపెట్టండి. పాస్డ్ ఇన్ 3 సబ్జెక్ట్స్ 1498 తీసేసేయండి. పాస్డ్ ఇన్ 1 సబ్జెక్ట్ ఓన్లీ 835. ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ ఓన్లీ 275. ఈ 275 తీసుకోవాలి ఎందుకంటే మిగతా సబ్జెక్ట్లో వాడు పాస్ అయ్యాడు. ఫెయిల్డ్ ఇన్ కెమిస్ట్రీ ఓన్లీ 147 తీసుకోవాలి. పాస్డ్ ఇన్ ఆల్ ద 5 సబ్జెక్ట్స్ 5685 వీటిని తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. పాస్డ్ ఇన్ 2 సబ్జెక్ట్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అంటే ఈ 78ని తీసుకోవాలి. ఫెయిల్డ్ ఇన్ ఫిజిక్స్ ఓన్లీ 149 తీసుకోవాలి. ఫెయిల్డ్ ఇన్ బయాలజీ ఓన్లీ ఈ 221 కూడా తీసుకోవాలి. క్లియర్? ఇప్పుడు మీకు అర్థమైందా మనం ఈ ఏ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఇచ్చినటువంటి హౌ మెనీ క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ అట్లీస్ట్ 4 సబ్జెక్ట్స్. అట్లీస్ట్ 4 సబ్జెక్ట్స్ అంటే 4 అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ పాస్ అయినారు. యాక్చువల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఎన్ని అక్కడ ఉన్నాయి, డేటా ఈజ్ గివెన్ హియర్. మనకి 4 సబ్జెక్ట్స్ అని ఇచ్చాడు. అక్కడ మనకి ఇచ్చిన సబ్జెక్ట్స్ చూడండి ఏమిచ్చాడు, మ్యాథ్స్ ఇచ్చాడు, కెమిస్ట్రీ ఇచ్చాడు, ఇంగ్లీష్ ఇచ్చాడు, ఫిజిక్స్ ఇచ్చాడు, బయాలజీ ఇచ్చాడు. అంటే 5 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. అంటే మనకు 4 ఆర్ 5 4 సబ్జెక్ట్స్ అని పాస్ అవ్వాలి లేదా 5 సబ్జెక్ట్స్ అని పాస్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది 5 సబ్జెక్ట్స్ 5685 తీసుకోవాలి. పాస్డ్ ఇన్ 2 సబ్జెక్ట్స్ ఓన్లీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అంటే మిగతా సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు అనమాట. కరెక్ట్? ఫెయిల్డ్ ఇన్ ఫిజిక్స్ ఓన్లీ అంటే 140 మిగతా సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు. ఫెయిల్డ్ ఇన్ బయాలజీ అంటే మిగతా సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు. ఫెయిల్డ్ ఇన్ కెమిస్ట్రీ ఓన్లీ అంటే మనం ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ ఓన్లీ, ఫెయిల్డ్ ఇన్ కెమిస్ట్రీ ఓన్లీ, ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, ఫెయిల్డ్ ఇన్ ఫిజిక్స్ ఓన్లీ, ఫెయిల్డ్ ఇన్ బయాలజీ ఓన్లీ తీసుకో. ఇప్పుడు అన్నీ తీసుకుంటాం. 5, 5, 10, 17, 25, 34, 35, 3 carry, 15, 19, 26, 30, 32, 35, 2 carry, 8, 9, 10, 12, 14, ఓకే 6, 4, 5, 5 వచ్చేది. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 5, 5, 10, 17, 25, 34, 35 కరెక్ట్. 5, 9, 16, 20, 27, 35. This is 35. 3 carry. Okay. 3 plus 2, 5, 6, 7, 9 and okay. 8, 9, 10, 5, 15. So, మనకు వచ్చినటువంటి ఎంత 6555 అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూసారా? కాబట్టి మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అర్థమెటికల్ రీజనింగ్లో జనరల్గా ఇదే అడుగుతాడు. మనకి అడిగే క్వశ్చన్లో రీజనింగ్ ఎక్కువగా ఉంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అలా నేర్చుకోవచ్చు. లేదా సింపుల్గా చెప్పాలంటే అట్లీస్ట్ అంటే అది దానికన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్నది తీసుకోవాలి. అట్మోస్ట్ అంటే అదే మ్యాక్సిమం తీసుకోవాలి. అట్మోస్ట్ 3 అంటే 3 అంతకన్నా తక్కువ ఉన్నటువంటి తీసుకోవాలి. అట్లీస్ట్ 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 7 ఉన్నాయి అనుకోండి, అట్లీస్ట్ 3 అంటే 3 తర్వాత 4, 5, 6, 7 అని కూడా తీసుకోవాలి. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 4 అని అక్కడ 4 and 5 కూడా తీసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆన్సర్ ఇస్ 6555. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, in a certain office 1/3 of workers are women, 1/2 of the women are married, 1/3 of the married women have children. If 3/4 men are married and 2/3 of the married men have children, what part of the workers are without children? ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్. In a certain office 1/3 of workers are women, 1/2 of the women are married and 1/3 of the married women have children, 3/4 of the men are married and 2/3 of the married men have children, and what part of the workers are without children? ఇది మనకు అడిగిన క్వశ్చన్. అంటే ఒక ఆఫీసు తీసుకున్నారు, ఆ ఆఫీస్లో ఉన్న మొత్తం దాంట్లో ఆఫీస్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. 1/3 of workers are women,
ఎక్స్ అనుకున్నారనుకోండి, x/3 ఉమెన్ అవుతారు. x/3 ఉమెన్ అయ్యారనుకోండి, మిగతా వాళ్ళు మెన్, అంతే కదా. అంటే x/3 తీసుకుంటే మెన్ ఎంత అవుతారు, 2x/3 అవుతారు. 1/2 ఆఫ్ ద ఉమెన్ ఆర్ మ్యారీడ్, అంటే x/3 తీసుకున్నారు కాబట్టి x/6 ఆర్ మ్యారీడ్, అండ్ 1/3 ఆఫ్ ద మ్యారీడ్ ఉమెన్ హ్యావ్ చిల్డ్రన్. ఈ 1/2 ఆఫ్ ద ఉమెన్ ఆర్ మ్యారీడ్ అంటే x/6 ఆర్ మ్యారీడ్, x/9 ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్ అని క్యాలిక్యులేట్ చేయాలి. ద క్యాలిక్యులేషన్ని ఇక్కడ మనం వర్కింగ్ స్టెప్లో మీకు చూపిస్తాను చూడండి. లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఈజ్ ఎక్స్, సే ఇట్ ఈజ్ ఎక్స్. ద నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంతమంది అవుతారు మనకు, 1/3 ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ ఉమెన్, అంటే x/3. ఎప్పుడైతే x/3 అయ్యారో టోటల్ ఈజ్ ఎక్స్ కదా, కాబట్టి రిమైనింగ్ పీపుల్ ఆర్ మెన్. x మైనస్ x/3, x మైనస్ x/3 అంటే మనం చేసారు x మైనస్ x/3 అంటే ఏమొస్తుంది, 3 1s are 3 అంటే దిస్ ఇస్ 3x మైనస్ x/3 విచ్ ఇస్ 2x/3, అంతేనా. అంటే వెన్ ద టోటల్ వర్కర్స్ ఈజ్ x/3 ఆర్ ఉమెన్, దెన్ 2x/3 ఆర్ మెన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ హ్యావింగ్ చిల్డ్రన్. ఇందులో ఎంతమందికి ఉందో అని చెప్పాము, అందులో తీసుకున్నాము హ్యావింగ్ చిల్డ్రన్ x/3 ఆర్ ఉమెన్. కరెక్ట్, ఇచ్చిన కాన్సెప్ట్ చూడండి ఏమిచ్చాడు, 1/3 ఆఫ్ ద పీపుల్ ఆర్ మ్యారీడ్ అన్నాడు. కరెక్ట్, ఉమెన్ ఆర్ మ్యారీడ్, హాఫ్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ మ్యారీడ్, హాఫ్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ మ్యారీడ్. ఇక్కడ x/3 ఉన్నారు, హాఫ్ అంటే by2 అంటే x/6. ఓకే, అండ్ x/6 ఆర్. అలాగే ఈ వీటిలో ఈ x/6లో 1/3 హ్యావ్ చిల్డ్రన్, అంటే x/6 ఆఫ్ 1/3 ఆర్ x/6/3 అంటే x/18. x/18 హ్యావ్ ద చిల్డ్రన్. ఓకే, నౌ సెకండ్ స్టేట్మెంట్, ద నెంబర్ ఆఫ్ మెన్ హ్యావింగ్ చిల్డ్రన్ 1/3 ఆఫ్ అని ఇచ్చాడు మనకి, 1/3 ఆఫ్ ఇచ్చాడు 2x/3. నౌ విల్ గో ఫర్ వన్స్ అగైన్, ద 3/4 ఆఫ్ మెన్ ఆర్ మ్యారీడ్ అండ్ 2/3 ఆఫ్ ద మ్యారీడ్ మెన్ హ్యావ్ చిల్డ్రన్. 3/4 ఆఫ్ ద మెన్ ఆర్ మ్యారీడ్, మనం ఇక్కడ 2x/3 ఆర్ మెన్ అనుకున్నాం, ఇందులో 3/4 ఆఫ్ ద మ్యారీడ్ పీపుల్, 3/4 అంతేనా, 2 1s 2 2s, దిస్ 3 get cancel, x/2 అంటే x/2 పీపుల్ ఆర్ మ్యారీడ్ పీపుల్, మ్యారీడ్ మెన్. ఇందులో 2/3 హ్యావింగ్ ద చిల్డ్రన్ మీన్స్ ఈ 2 get cancel, x/3. క్లియర్, అందుచేత నేను డైరెక్ట్గా ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్ హ్యావింగ్ చిల్డ్రన్ ఈజ్ x/3 అని వేసాను. నెంబర్ ఆఫ్ ఉమెన్ హ్యావింగ్ చిల్డ్రన్ x/18, నెంబర్ ఆఫ్ మెన్ హ్యావింగ్ చిల్డ్రన్ x/3. అంటే మనకు నెంబర్ ఆఫ్ వర్కర్స్ హ్యావింగ్ చిల్డ్రన్ అంటే ఏం చేయాలి, ఈ x/18ని x/3తో యాడ్ చేయాలి. x/18 ప్లస్ x/3, x/18 ప్లస్ x/3 మీకు తెలుసు, 18కి 3కి LCM 18 వస్తుంది, 18 1s 18 ఇట్ ఈస్ x, 3 6s 6, 7x/18 వస్తుంది. అంటే ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ హూ హ్యావింగ్ ద చిల్డ్రన్ ఈజ్ 7x/18. ఓకే, therefore workers having no children, 7/18 of x workers have the children, the total workers are x, so the workers who doesn't have the children means simply you have to subtract 7x/18 from x. LCM is 1, 18 is else, 18x minus 7x is 11x/18. Correct, means 11/18 of the total workers doesn't have the children. Clear? So ikkada manaku answer em vastadi 11/18. చూసారా క్వశ్చన్, మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇవన్నీ నేను ఇప్పుడు తీసుకుని చెప్పినటువంటి క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్. అంటే కాబట్టి మనం
క్వశ్చన్ తీసుకుని ఆ క్వశ్చన్ని మనం డెఫినెట్గా లెందీగా ఇస్తున్నారా సింపుల్గా ఇస్తున్నారా అనేటువంటిది కాకుండా ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి రీజనింగ్ను నువ్వు ఐడెంటిఫై చేస్తే సింపుల్గా చేసేస్తారు. ఓకే, నెక్స్ట్. ఇట్ టేక్స్ 5 minutes టు పాస్ ఏ రూమర్ ఫ్రమ్ 1 person టు 2 other persons. ఒక సింపుల్ లాజిక్గా చేసుకుంటారు మీరు క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ కూడా అవి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈవెన్ జనరల్ పర్పస్లో మ్యాథమెటిక్ యొక్క బ్యూటీని స్ప్రెడ్ చేయాలన్నా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వాడచ్చు మనం. ఇట్ టేక్స్ 5 minutes టు పాస్ ఏ రూమర్ ఫ్రమ్ 1 person టు 2 other persons. ఒక వ్యక్తి ఇంకొక 2 వ్యక్తులకు ఒక రూమర్ని పాస్ చేయాలనుకోండి, చేయగలుగుతాడు. అంటే ఒక రూమర్ని ఒక వ్యక్తి మరో 2 పర్సన్లకి పాస్ చేయడానికి పట్టే టైం 5 minutes. ద ట్రీ ఆఫ్ రూమర్ కంటిన్యూస్. అంటే ఈ రూమర్ని తీసుకున్న దాన్ని ట్రీని తీసుకున్నాం అనుకోండి, ఏ ట్రీ హ్యాస్ బ్రాంచెస్ అన్న. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక అబద్ధం ఉంది, ఒక పుకారు ఉంది, ఒకళ్ళు చెప్తారు. అది ఆ పుకారు అనేటువంటిది ఏం చేస్తాం, ఒకడేం చేస్తున్నాడు, 2కి చెప్తున్నాడు. అంటే ఒక మూవీలో డైలాగ్, నీకు సహాయం చేస్తున్నాను, నేను 3 సహాయం చేస్తున్నాను, ఒక్కొక్కరు మరో 3 సహాయం చేయండి అని అంటూ ఏదో మూవీలో డైలాగ్ చెప్తుంటాడు కదా. సో జనరల్గా చేస్తుంటాడు. నేను అలాగే ఇప్పుడు ఈ మధ్య కూడా మీకు ఈ ప్లాంట్ ఛాలెంజ్ అని కూడా వచ్చింది, ప్లాంటేషన్ ఛాలెంజ్ కూడా, మొక్కలు నాటడం అనేది. మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మీరు మొక్కలు నాటండి, ఈయన ఒక 5గురికి ఈ ఛాలెంజ్ని క్యారీ చేయాలి, ఆ వాళ్ళు మరో 5గురికి ఛాలెంజ్, అలా. సో అలాగా మనం ఈ మొక్కల్ని పెంచే కార్యక్రమం చేస్తున్నాం, మంచి యాక్టివిటీ కదా. సో ఇక్కడ విన్నటువంటిది రూమర్ని స్ప్రెడ్ చేస్తున్నాం. ఏంటది, ఒకడు ఇద్దరికి రూమర్ని స్ప్రెడ్ చేస్తే అలా అది వెళ్తూ ఉంది అనుకోండి. చేస్తే హౌ మెనీ మినిట్స్ డస్ ఇట్ టేక్స్ టు స్ప్రెడ్ ద రూమర్ ఫర్ 729 persons. 729 వ్యక్తులకు ఆ రూమరు స్ప్రెడ్ కావాలనుకుంటే ఎంత టైం పడుతుంది, అది అడిగే క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఆఫ్టర్ 5 minutes మనం తీసుకున్న 5 minutes ఒక పర్సన్ తీసుకుంటాడు, ఆ పర్సను 2కి స్ప్రెడ్ చేస్తాడు. అంటే ఎంత టైం పడుతుంది అనే దానికి 5 minutes అన్నాం. అంటే 5 minutes తర్వాత 3 పర్సన్స్కి ఈ రూమర్ తెలుస్తుంది. కరెక్ట్, ఓకే, 3 పర్సన్స్ తెలుస్తుంది, బాగానే ఉంది. 10 minutes అయిందనుకోండి, 10 minutes అయితే ఏం చేస్తారు, ఈ 3 ఒక్కొక్కరు ఎంతమంది చేస్తారు అక్కడ చెప్పండి, ఎంతమంది చేస్తారు, ఒక్కొక్కరు 2కి చేస్తారు, 2 2 2, ఒక్కొక్కరు 2కి చేస్తారా. సో 2 చేస్తే 2 + 2 + 2 అంటే 6, 3. అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా ఈక్వేషన్ రాయొచ్చు, 3 2s + 3, కరెక్ట్. ఎప్పుడు 10 minutesకి అంటే 9, కరెక్ట్. ఇప్పుడు 15 minutes తీసుకుందాం. 15 minutesకి ఈ 9 members ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఎంతమందిని స్ప్రెడ్ చేస్తారు, 9 members చేయాలి. అంటే ఎంతమంది అవుతుంది, 2 × 9 ఆర్ 9 × 2, కరెక్ట్. 9 × 2, ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు, 9 మంది ఉన్నారు కదా. 9 × 2 + 9 అంటే 3³ ఇక్కడ ఒక మనకు ప్యాటర్న్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ 5 minutesకి 3 members అంటే 3/1 ఫస్ట్ 5 minutesకి. సెకండ్ 5 minutesకి 9 వచ్చింది అంటే 3². థర్డ్ 5 minutesకి అంటే 15 minutesకి 3³ కరెక్ట్. 5 minutes వస్తే ఫస్ట్ 5 minutes 3/1, నెక్స్ట్ మీన్స్ 5 1s అంటే తీసుకోండి, నెక్స్ట్ 5 2s 3² 10 minutesకి, 5 3s 3³ 20 minutesకి 5 4s 3/4 అవుతుంది. ఇప్పుడు 729 అనేటువంటిది మీకు కాస్త ఏమైంది, అందుకే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ చేసి ఎక్స్పోనెంట్స్ మీద మంచి అవగాహన ఉండాలి. ఎక్స్పోనెంట్ 3/1 is 3, 3² is 9, 3³ is 27, 3/4 is 81, 3/5 is 243, 3/6 is 729. 729 and 3/6 అని వస్తుంది క్లియర్గా. 3/6 is equal to 729, కరెక్ట్. అంటే ఇక్కడ 3/1 అంటే 5 1s,
3 స్క్వేర్ వచ్చింది 5 2s, 3 క్యూబ్ అంటే 5 3s, 3 పవర్ 4 అంటే 5 4s, 3 పవర్ 5 అంటే 5 5s, 3 పవర్ 6 అంటే 5 6s. కరెక్ట్. అంటే 5 6 అంటే 30 మినిట్స్కి 720 30 మినిట్స్ తర్వాత ఈ రూమర్ స్ప్రెడ్ అయినటువంటి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత అవుతారు? 729. వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఉంది కదా, చూసారా? సో అందుకే మ్యాథ్స్ని కూడా మనం కామన్గా మనం చెప్పేటప్పుడు మ్యాథమెటిక్స్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవాలి. దానిపైన అభిమానం ఉంటే మ్యాథ్స్ని నేర్చుకోవాలంటే ప్యాషన్గా నేర్చుకుంటే డెఫినెట్గా మ్యాథమెటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యూ కెన్ ప్లే విత్ మ్యాథమెటిక్స్. ఐ హోప్ సో యూ ఎంజాయ్ దిస్ క్లాస్ అండ్ ఆల్సో అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్స్. సో నా మరో శీర్షికలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో ఈ అర్థమెటిక్ రీజనింగ్ని నేర్చుకుందాం. సెలవు.